When God is with us, He is our refuge and He is our shield. ఆయనే మన దుర్గమును, మన కేడమునై ఉన్నాడు. Let us turn 46 Psalms 1:3. God is our refuge and strength, a very present help in trouble. దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మరి దేవుని వాక్యం అంటుంది, మన దేవుడే మనకు ఆశ్రయము, మనము నివసించు ఆశ్రయపురము. హల్లెలూయా. మరి మన దేవుడు మనకి ఎంత కంఫర్ట్ని ఇచ్చాడు, మన దేవుడు మనకెంత ప్రాముఖ్యమో ఒక్కసారి ఆలోచించాలి. మన దేవుడే మన కంఫర్ట్, మన దేవుడే మన ఆశ్రయము. మనము నివసించు చోటు ఏదైనా ఉంది, మనము చక్కగా నివసించు చోటు ఏదైనా ఉంది అంటే అది మన దేవుడే. అందుకే ఆయన మన తోడు. హల్లెలూయా. మనం కట్టుకున్న మిద్దెలు, మేడలు, బిల్డింగ్లు అవి ఇవి ఏవి మనకు ఇవ్వవలసినంత కంఫర్ట్ని ఇది చాలు అనేటువంటిది ఇవ్వలేదు. కానీ మన దేవుడైతే అది ఇవ్వగలడు. ఆయనలో మనం ఉంటే అదే మన ఆశ్రయము, ఆశ్రయపురము, ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. ఆశ్రయపురముగా ఉన్న మన దేవుడు మన ఊహకు మించి, మన తలంపులకు మించి మనకు కావలసినవన్నీ అన్నీ ఆయన దయచేయగలిగిన వాడు. హల్లెలూయా. అందుకే వాక్యం ఉంది కదా, మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా మనలో ఆయన పెట్టిన శక్తిని బట్టి ఆయన మనకు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఎవరైనా ఇది నాకు కావాలి, ఇది దేవుడు ఇస్తాడా, ఇది కుదురుతుందా అని అనుకుంటూ ఉన్నారేమో. నీవు అడుగు వాటికంటే, నీవు ఊహించు వాటికంటే అత్యధికమైనది దేవుడు మనకు అనుగ్రహించేవాడు. మన యేసయ్య మనకు అనుగ్రహించేవాడు, మన తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించేవాడు. మనం పొందుకొనులాగున మనల్ని ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉండేవాడు మన పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే దేవుడు మన తోడు, మన దేవుడు మనకు ఆశ్రయమును, ఎత్తైన దుర్గము కన్నా ఎత్తైన దుర్గముగా అయ్యున్నాడు అని మనము నమ్మాలి. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. అంత మాత్రమే కాదు, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, నేను భయపడను అని మనమంతా విశ్వసించాలి. హల్లెలూయా. పర్వతములు సముద్రములో మునిగిపోయినా, సముద్రము నురుగు కక్కుచు అది పొంగి పొరలి పర్వతములే పక్కకు జరిగేలాగా చేస్తూ ఉన్నా, నేను భయపడను. హల్లెలూయా. దేవుని బిడ్డలకు ఉండకుండా ఉండేదే భయము. దేవుని బిడ్డలు పరిస్థితులకు భయపడేవారు కాదు. ఎందుకంటే వారి దేవుడు వారికి ఆశ్రయము, దుర్గమై ఉన్నాడు కాబట్టి, ఆశ్రయపురముగా మన దేవుడే మనకై ఉన్నాడు కాబట్టి మనల్ని సముద్రం భయపెట్టదు, సముద్రపు లోతు భయపెట్టదు. పర్వతములు నిలబడ్డాయా? పర్వతములు ఎక్కడైనా కదులుతాయా అంటే దాని అర్థం మనం కొన్ని దేవుని కంటే ఎక్కువ ఏవైనా పట్టుకొని ఉన్నామేమో, దేవుని కంటే గట్టిగా ఇది చాలా గట్టిగా నిలబడుతుంది అని దేవునికి మించి ఏవైనా కొన్ని పట్టుకొని ఉంటే దేవుని వాక్యం చెప్తుంది అవి కూడా ఒకరోజు కదిలిపోతాయి. సో మన దేనైనా ఇదిగో ఈ యొక్క వ్యక్తి నన్ను ఎప్పటికైనా ఆదుకుంటూ ఉంటారు, నన్ను ఎప్పటికైనా మంచిగా చూసుకుంటూ ఉంటారు అని అనుకుంటున్నావేమో. నా కుటుంబము నన్ను ఎప్పటికీ బాగా చూసుకుంటుంది అని అనుకుంటూ ఉన్నావేమో. ఏవైనా సరే పక్కకు కదిలిపోయే ఛాన్స్ ఉంది. ఒక్క దేవుడు మాత్రమే ఎప్పటికీ కూడా ఆయన స్థిరుడుగా ఉండునటువంటి వాడై ఉన్నాడు. ఆయన కదలక ఆయన ఆశ్రయాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. కదలని దుర్గముగా ఆయన ఉండువాడై ఉన్నాడు. ఏ సముద్రము ఎలాంటిది కూడా ఆయనను కదిలించలేదు. ఆయన మనకంటే ముందుగా ఆయన తన్నుకు తానే మన కొరకు కదల్చబడి వచ్చినవాడు. కానీ ఆయనని ఎవరు కదిల్చేవారు లేరు. హల్లెలూయా. దేవుడు తాను ఏదనుకున్నా చేయగలడు, కానీ మనిషి దేవుణ్ణి ఇలా చేస్తే దేవుడు ఇలా చేస్తాడు అనుకునేది లేదు. ఆయన తనకు తానే మనల్ని చూసి కనికరపడి దయను మన పట్ల కలిగి కనికరా సంపన్నుడై ఆయన కదల్చబడి మనకు సహాయం చేయుటకు సహాయకారిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ ఆయన ఏది కదిల్చినది కాదు. ఆయన మన కొరకు ముందుగానే
కదిలి బయలుదేరి మన కొరకు వచ్చి కార్యాన్ని చేసిన వాడుగా యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయ. మనకు తోడుగా, మనకు ఆశ్రయముగా, మనకు దుర్గముగా మన దేవుని గనక మనం అనుకుంటే ఆయన ఎప్పటికీ కదల్చబడని సహాయముగా మనకున్నాడు. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే ఆయన నమ్ముకొనదగిన సహాయము. ఈ భూమి పైన మనము నమ్మడానికి, మనము నమ్ముకోవడానికి వీరు నాకు సహాయం చేస్తారు, వీరు నాకు ఏదైనా ఇస్తారు, ఏదైనా సరే నాకు సహాయం చేయగలరు అని మనం నమ్మడానికి ఎవరు లేరేమో. నీవు అధైర్యపడవలసిన అవసరం లేదు, నీవు దిగులు పడవలసిన అవసరం లేదు. దేవుడే మనకు నమ్ముకొనదగిన సహాయముగా ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడే, మన యేసయ్యే నమ్ముకొనదగిన సహాయముగా మనకున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా.